సార్ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా 30s లోనే బీపీ ప్లస్ షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, దీనికి లైఫ్ టైమ్ కూడా బాధపడుతుంటారు. అవును సార్, డ్యూయల్ గా ఉంటాయి, అంత మిక్సింగ్ లో ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా. సో లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిందేనా సార్? దీనికి మధ్యలో కంట్రోల్ చేసుకోవచ్చా? మనం ఇంతకు ముందు కూడా చెప్పాను, దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్. ఇన్ఫాక్ట్ ఇవి డిసీజెస్ కావు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఎలా అయితే తింటామో, ఎలా అయితే బతుకుతామో అది మార్చుకోలేకపోతున్నాం. ఐ హావ్ ట్రీటెడ్, నేను ఒక 100 మంది పేషెంట్స్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళని టాబ్లెట్స్ బంద్ చేశాను. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ హైపర్ టెన్సివ్, నాకు బీపీ ఉండే, షుగర్ కూడా ప్రీ డయాబెటిక్ వచ్చింది, అది ఇప్పుడు పోయింది. ఓకే. సో ఆల్ ఇట్ రిక్వైర్స్, ఏం అవసరం అంటే కొంచెం డిసిప్లిన్, లైఫ్ లో కొద్దిగా డిసిప్లిన్ ఉంది, కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో అది డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైట్ నౌ ఆన్ కార్నివోర్ డైట్. కార్నివోర్ డైట్ అంటే యానిమల్ ప్రొడక్ట్స్ తప్ప వెజిటేబుల్స్ ఏం తీసుకోను. నో వెజిటేబుల్స్, నో పల్సెస్, ఓన్లీ యానిమల్ ప్రొడక్ట్స్ తింటుంటాను. దీన్ని కార్నివోర్ డైట్ అంటారు. సో అది తీసుకున్న తర్వాత నాకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్ని పోయాయి. ఓకే. సో ఈవెన్ కొలెస్ట్రాల్ అనేది చాలా మంది కొలెస్ట్రాల్ గోళీలు వాడుతుంటారు, స్టాటిన్స్ ఉంటాయి, రోజ్వాస్టాటిన్, అటోవాస్టాటిన్. ఆ కొలెస్ట్రాల్ కంటే ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. స్టాటిన్స్ కి చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్, దాంతో మయోపతీస్ వస్తాయి, దాంతో డయాబెటీస్, షుగర్ వచ్చే, నార్మల్ పేషెంట్స్ లో కూడా షుగర్ వచ్చేస్తుంది స్టాటిన్ వాడేసి. సో స్టాటిన్స్ గురించి కూడా, కొలెస్ట్రాల్ గురించి ఒక చాలా మందికి అవగాహన లేదు. అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇప్పుడు కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ మీద అయితే రికమెండేషన్ ఉందో అది చేంజ్ చేసింది. అంటే ముందు సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవద్దు, కొలెస్ట్రాల్ తినొద్దు, నెయ్యి తినొద్దు, అవి తింటే మనకు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. దట్ ఇట్ హాస్ టేకెన్ ఇట్ అవుట్ సైలెంట్లీ. సో బికాస్ ఇట్ ఈస్ ఆల్ రాంగ్. సో కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి ఒక కామన్ నోషన్ ఏముందంటే, కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్ వస్తాయి, కొలెస్ట్రాల్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కానీ ప్రపంచం మొత్తంలో హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో సగం మందికి కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ కి అండ్ హార్ట్ అటాక్ కి డైరెక్ట్ సంబంధం లేదు. యాక్చువల్లీ ఇవి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో వెజల్స్ లో, బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు అక్కడ ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఉంటుంది, లో డెన్సిటీ లైపోప్రోటీన్. అందులో కూడా నాట్ ఆల్ ఎల్డిఎల్, స్మాల్ డెన్సిటీ లైపోప్రోటీన్ ఎల్డిఎల్ అనేది అక్కడ అక్యుములేట్ అవుతుంది. సో బేసికలీ హార్ట్ కి, బ్రెయిన్ కి కొలెస్ట్రాల్ పెరిగింది కానీ చూడడం కంటే హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ బై ట్రైగ్లిజరైడ్ రేషియో ఉంటుంది. ఆ రేషియో బట్టి మనం చేయొచ్చు. బట్ కొలెస్ట్రాల్ అనేది మనిషికి చాలా చాలా ముఖ్యం. అందరూ ఎట్లా పడితే అట్లా కొలెస్ట్రాల్ గోళీలు వేసుకోవద్దు. కొలెస్ట్రాల్ గోళీలు వేసుకుంటే అప్పుడు మనకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాడీ అంతా వీక్ అయిపోతుంది, కొత్త వ్యాధులు వస్తున్నాయి. సో బికాస్ కొలెస్ట్రాల్ అన్ని హార్మోన్స్ కి కొలెస్ట్రాల్ అవసరం మనకు మనిషికి. సో కొలెస్ట్రాల్ అనేది మనం ఇట్లా గోళీలు వాడొద్దు. అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ సరిగ్గా తీసుకోవాలి. అండ్ బీపీ, షుగర్ అంటారా, I can assure you, guarantee you, but that BP షుగర్ ఉన్న పేషెంట్ నేను చెప్పినట్టు ఉంటే 90% కి నేను 6 months లో టాబ్లెట్స్ బంద్ చేస్తాను, గ్యారంటీ. కానీ డిసిప్లిన్ ఉండాలి. సో ఈ చేంజ్ అనేది వాళ్ళకు ఉండాలి. నేను గోళీలు వాడకుండా ఉండాలి, వాళ్ళకు ఉండాలి. నేను గోళీలు వాడొద్దు, బీపీకి వాడొద్దు, షుగర్ కి వాడొద్దు, నొప్పికి వాడొద్దు, కొలెస్ట్రాల్ వాడిన హెల్దీగా ఉండాలంటే 100% నేను చేయగలను. ఇన్ఫాక్ట్ లైఫ్ స్పాన్ అకార్డింగ్ టు క్రోమోజోమ్ టీలోమియర్స్ ఉంటాయి, అవి మనిషి యొక్క ఆయుష్ని డిసైడ్ చేస్తాయి. టీలోమియర్స్ ప్రకారం మనిషి ఆయుష్ 120 years, 120 సంవత్సరాలు బతకాలి. కానీ మనం మన హ్యాబిట్స్ వల్ల ఏం తినాలో ఏం తినొద్దు అది తెలుసుకోకుండా మనం ఎలా అయితే ఉన్నామో దాని వల్ల మనం 60-70 years కి. సో డెఫినెట్లీ మనం ప్రాపర్ గా ఉంటే, ప్రాపర్ గా తినాల్సింది తిని, ఏది తినొద్దు అది తినకపోతే. అండ్ చాలా మందికి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటే హెల్దీ అనే ఒక భ్రమ ఉంది. ఫ్రూట్స్ ఆర్ హెల్దీ అనే ఒక పెద్ద మిత్ ఇది, భ్రమ. బికాస్
ఫ్రక్టోస్ ఇస్ అల్టిమేట్లీ షుగర్. Oh. అండ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, బీపీ పెరగడానికి, షుగర్ రావడానికి కారణం ఈ ఫ్రూట్స్, పర్టికులర్లీ ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం మనం, అది మొత్తం ఫ్రూట్ తినకుండా దాన్ని జ్యూస్ చేసి జ్యూస్ తాగుతాం, దాని వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఫ్రూట్స్ అంత మంచి సూపర్ ఫుడ్ ఏం కాదు, మనం పిల్లలకు తినిపిస్తూ ఉంటాం. మీరు ఒకటి నోటీస్ చేయండి, ఎవరైతే ఎక్కువ ఫ్రూట్స్ తింటారో వాళ్ళు ఇంకా లావ్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ ఎప్పుడైతే తింటాం మనము, ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. నిజంగా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను సార్ ఇప్పుడైతే. ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే అది ఫ్యాట్ గా డిపాజిట్ చేస్తుంది దీన్ని. సో ఫ్రూట్స్ ఓవరాల్ గా షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఫ్రూట్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి సెట్ అయిపోతుంది. సార్ ఒక జెన్యూన్ రీజన్ అంటే మా ఇంట్లోనే మా మదర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పి తను నెయ్యి గానీ కర్డ్ రైస్ గానీ అస్సలు తీసుకోదు. అట్లా తీసుకోవచ్చే సార్, మానేయడమే బెటర్ అంటారు, అంటే ఈ విషయంలో ఏం చెప్తారు? డెఫినెట్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ స్మాల్ డెన్సిటీ ఎల్టీఎల్ ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు, కొలెస్ట్రాల్ బ్యాడ్ అనేది భ్రమ. మీరు కొలెస్ట్రాల్ చెక్ చేసినప్పుడు HDL/TGL ట్రైగ్లిజరైడ్ రేషియో చూసుకోవాలా. ఓకే, సో అది దాన్ని బట్టి అది మంచి ఉందా లేదా మనకు సరిపోతుంది. కానీ కొలెస్ట్రాల్ బ్యాడ్ అనే కాన్సెప్టే లేదు. నేను చూసాను 400-500 కొలెస్ట్రాల్ ఉన్న కూడా మంచి ఉన్నారు, వాళ్ళు 80 years 90 years వరకు అది బతుకున్నారు. సెకండ్లీ మనం కృష్ణుడు తిన్నది ఏంటమ్మా? నెయ్యి తిన్నాడు. కృష్ణుడు 125 సంవత్సరాలు బతికినాడు. దట్ ఈస్ రిటర్న్ ఇన్ అవర్ హిస్టరీ బుక్స్. ఓకే, సో కృష్ణ లివ్డ్ ఫర్ 125 years. వెన్న, మీగడ, నెయ్యి ఇష్టం. సో చెప్పింది ఏంటి? దేవుడు తినమని చెప్పిండు. మనం మానేసి మనిషి తయారు చేసిన సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకోటి చెప్తానమ్మా, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వ్యవసాయం వల్ల. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ అయింది, 10,000 years బ్యాక్. దాని ముందు వ్యవసాయం లేదు. అప్పుడు మనిషి ఎలా తిన్నాడు? జంతువులను చంపి తిన్నాడు. ఏది దొరికితే అప్పుడు దొరికేది ఇదే, జంతువులే. అండ్ జెనెటికలీ కూడా వీఆర్ ఎపిక్స్ ప్రెడేటర్స్, అంటే మన జీన్స్ కూడా చెక్ చేస్తే మనం కార్నివోర్స్, అంటే జంతువుల మీద ఆధారపడ్డాం కానీ చెట్ల మీద ఎప్పుడు ఆధారపడలేదు. 10,000 సంవత్సరాలు ఆధారపడ్డాం. ఈ లాస్ట్ 50 years లో 90 years 50 years లో అయితే చెట్లే కాదు, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, జ్యూసెస్, జామ్స్, బిస్కెట్స్, ఇట్ ఈస్ ఆల్ షుగర్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఫ్యాట్ అండ్ షుగర్ అది నేచర్ లో ఎక్కడ లేదు, మనిషి తయారు చేసి. ఐస్ క్రీమ్ లాగా, ఐస్ క్రీమ్ ఇస్ ఫ్యాట్ అండ్ షుగర్. కొవ్వుని చక్కెరతో కలిపి అది టేస్ట్ అనిపించింది, దాని వల్ల అన్ని రోగాలు. సో మనం కొన్ని మానేసి, నా దగ్గర ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ ఉంది ఫర్ డిఫరెంట్ పేషెంట్స్. అది కామన్ గా అందరికి వాడడానికి ఉండదు. ఇన్ఫాక్ట్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా నేను టాబ్లెట్స్ తక్కువ, ఫస్ట్ డయాగ్నోసిస్ టెస్ట్ చేస్తాను, అది ఆ ఏ టైప్ పేషెంట్ అనేది ఆ పేషెంట్ బట్టి డైట్ ఉంటది. అందరికి ఒకటి డైట్ పనికి రాదు. నాకు ఒకటి, నేను కార్నివోర్ తింటున్నాను, ఐఎమ్ ఓన్లీ ఈటింగ్ మీట్ అండ్ నెయ్యి, అది మీకు పనికి రాకపోవచ్చు. సో డిఫరెంట్ పేషెంట్స్ కి డిఫరెంట్ డైట్ ఉంటది. అది డెఫినెట్లీ అది ఫాలో చేస్తే మనం ఒక్క గోళీ లేకుండా కూడా మంచి ఉండొచ్చు. ఇప్పుడు కీళ్ళవాతంతో కొందరు వస్తారు నా దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అనే వ్యాధులు ఉంటాయి. కీళ్ళకి గోళీలు వాడి, నొప్పి గోళీలు వాడి, ఈ వేళ్ళన్ని వంకర పోయి, కొన్ని డైటరీ చేంజెస్ తీసుకురాగానే ఒక 3 months లో మొత్తం నార్మల్ అయిపోతుంది. హార్డ్లీ ఒక టాబ్లెట్ మీద ఉంటారు వాళ్ళు, లేదా దాని ముందు 10 గోళీలు వాడేది ఒక టాబ్లెట్ మీద. సో మెడిసిన్ ఇంత దూరం అడ్వాన్స్ అయిందంటే డెఫినెట్లీ చాలా మంది కృషి చేశారు, కానీ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. డాక్టర్స్ ఉన్నారు, టాబ్లెట్స్ ఉన్నాయి కదా అని ఇష్టం అంటూ గోళీలు వేసుకోవద్దు. ఫస్ట్ మనలో మార్పు తెచ్చుకొని మందులు తగ్గించుకోవాలి.